2007లో మొట్టమొదటిసారి కప్పు గెలిచాం, అప్పుడు వి బిలీవ్డ్ బ్లూ. 2009లో సెమీస్లో లాస్ అయ్యాం, అప్పుడు వి బిలీవ్డ్ బ్లూ. 2004లో శ్రీలంకతో ఫైనల్ లాస్ అయ్యాం, అప్పుడు వి బిలీవ్డ్ బ్లూ. 2016లో వెస్టిండీస్తో సెమీస్ లాస్ అయ్యాం, అప్పుడు వి బిలీవ్డ్ బ్లూ. 2022 ఇంగ్లాండ్తో సెమీస్లో లాస్ అయ్యాం, అప్పుడు వి బిలీవ్డ్ బ్లూ. అండ్ ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత 2024లో కప్పు కొట్టాం, ఇప్పుడు కూడా వి బిలీవ్డ్ బ్లూ. ఇండియా గెలిచినా ఓడినా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వి బిలీవ్ బ్లూ మావా. మ్యాటర్ ఏంటంటే ఇండియా వరల్డ్ కప్ కొట్టింది కదా, సో మన వరల్డ్ కప్ టీంని మహాభారతంలో క్యారెక్టర్స్తో కంపేర్ చేద్దాం మావా. క్రేజీగా ఉంది కదా ఐడియా. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు మావా. రెడీయా మరి? దానికన్నా ముందు మన ఇంట్రెస్ట్ చేద్దాం మావా. ఫస్ట్ వన్, రోహిత్ శర్మ యాజ్ ధర్మరాజ్. తన సైన్యం మొత్తం గెలవాలన్నా ఓడాలన్నా ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలన్నా ధర్మరాజే కదా మా మెయిన్. అండ్ ఆల్సో ధర్మరాజ్ చాలా ఇంపార్టెంట్ టైంలో కానీ వార్లోకి రాడు, ప్లస్ వార్లోకి వస్తే మాత్రం తన 100% ఎఫర్ట్స్ పెడతాడు. మన హిట్ మ్యాన్ కూడా సేమ్ ధర్మరాజ్ లాగే గేమ్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా సరే మొత్తం హిట్ మ్యాన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక మ్యాచ్ గెలిచినప్పుడు ఎన్నైతే అభినందనలు ఎన్నైతే ప్రశంసలు వస్తాయో, ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా అన్ని ట్రోల్స్ వస్తాయి. సో కెప్టెన్ రోహిత్ శర్మ డిజర్వ్స్ దిస్ విక్టరీ మావా. సెకండ్ వన్, అక్షర్ పటేల్ యాస్ అర్జున. మీకు చాగంటి గారు చెప్పిన డైలాగ్ గుర్తుందా మావా? పాండవులందరూ ఒక ఎత్తు, అర్జునుడు ఒక్కడే ఒక ఎత్తు, అంతటి పరాక్రమవంతుడు అర్జునుడు అనేసి అంటారు మామ. సో దీస్ లైన్స్ ఎగ్జాక్ట్లీ సూట్స్ ఫర్ అక్షర్ పటేల్ మామ. లిటరలీ సెమీస్ లో ఫైనల్స్ లో ఎంత ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అది మనందరికీ తెలిసిందే కదా మామ. అది పీక్స్ అసలు. అందరూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రిషబ్ పంత్ అని అంటుంటే లిటరలీ అక్షర్ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్ మామ. లిటరలీ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసాడు మామ, అటు బ్యాట్ తో ఇటు బాల్ తో కూడా. థర్డ్ వన్, ద కింగ్ విరాట్ కోహ్లీ యాస్ కర్ణ. లిటరలీ కర్ణుడు పాండవుల్లో ఫస్ట్ పుట్టినవాడు, గొప్పవాడు, ఎక్కువ హోదా రెస్పెక్ట్ పొందాల్సిన వాడు. తనకి ఇవేవి దక్కకపోగా అట్లీస్ట్ పాండవుల్లో ఒకరిగా కూడా చూడలేదు మామ. చివరికి తన బ్రదర్సే తనతో ఒక ఎనిమిలా యుద్ధం చేయాల్సి వచ్చింది. బట్ ఆఫ్టర్ కురుక్షేత్ర యుద్ధం కర్ణుడంత పరాక్రమవంతుడు లేడని విషయం అందరికీ తెలిసింది. అండ్ ఇప్పుడు కలియుగంలో వరల్డ్ కప్ అనే కురుక్షేత్రంలో విరాట్ కోహ్లీని టీంలో ఉంచొద్దు, తన ఫామ్ లో లేడు, తన పర్ఫార్మెన్స్ లేదు, బాల్స్ వేస్ట్ చేస్తున్నాడు అని చాలా విమర్శలు వచ్చినా కానీ, ఇండియన్ ఫ్యాన్స్ అందరూ తను సరిగ్గా ఆడకపోవడం వల్ల ఇండియన్ టీంలో పార్టీగా చూడకపోయినా కానీ, ఫైనల్ మ్యాచ్ లో మాత్రం 59 బాల్స్ కి 79 కొట్టి తన సత్తా చాటాడు మా విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే తన చోక్లీ కాదు, ఇండియాని సేవ్ చేయడానికి వచ్చిన కింగ్ కోహ్లీ అని. ఫోర్త్ వన్, రిషబ్ పంత్ యాస్ భీమా. ప్రతి మ్యాచ్కి కన్స్టెంట్గా ఇంటెన్సివ్గా ఓన్లీ షాట్స్, తట్టు రిస్కీ షాట్స్ ఎక్కువ ఆడుతూ ఆల్సో ఎక్కువ ఆలోచించకుండా షాట్స్ కొడుతూనే ఉన్నాడు మామ. సో భీముడి సంగతి మీ అందరికీ తెలుసుగా, తను కూడా యుద్ధంలో రిస్క్స్ ఎక్కువ తీసుకుంటాడు, ప్లస్ ఆలోచించడు. ఇక్కడ కూడా రిషబ్ పంత్ సేమ్ రిస్కీ షాట్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటాడు. ఆల్సో హిస్ వికెట్ కీపింగ్ స్కిల్స్ ఆర్ లిటరలీ ఆసమ్ మామ. పాయింట్ నెంబర్ 5, రవీంద్ర జడేజా అండ్ హార్దిక్ పాండ్యా యాస్ అశ్వత్థామ. అశ్వత్థామ చాలా పరాక్రమవంతుడు, అన్ని యుద్ధ విద్యలు తెలిసినవాడు, బట్ చేసిన తప్పుల వల్ల చాలా నిందలు పడ్డాడు. ఇన్ ద సేమ్ వే హార్దిక్ ఎంఐకి కెప్టెన్ గా అవ్వడం, జడేజా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు పర్ఫామ్ చేయకపోవడం వల్ల చాలా అవమానాలు పడ్డారు మామ, చాలా ట్రోల్స్ ని కూడా ఎదుర్కొన్నారు. అండ్ ఆల్సో వీళ్ళిద్దరికి క్రికెట్ కి కావాల్సిన అన్ని యుద్ధ విద్యలు తెలుసు, లైక్ దే కెన్ ప్లే విత్ బాల్ అండ్ బ్యాట్. సో వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్ల వల్ల ప్రాపర్ ఐడెంటిటీ రాలేదు మామ వీళ్ళిద్దరికి. పాయింట్ నెంబర్ 6, బూమ్రా అండ్ హర్షదీప్ యాస్ నకుల అండ్ సహదేవ. వీళ్ళిద్దరికి ఉన్నంత ఎఫిషియన్సీ ఇంకెవరికి ఉండదు మామ మహాభారతంలో. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ టైమ్స్ లో టీమ్ కి స్ట్రెంత్ ని యాడ్ చేసి చాలా మందిని యుద్ధంలో చంపారు. సో అలాగే బూమ్రా అండ్ హర్షదీప్ బౌలింగ్ కూడా చాలా ఎఫిషియెంట్ గా ఎకనామికల్ గా వేస్తారు మామ. ఎంతలా అంటే వీళ్ళు వచ్చారంటే చాలు మనం వికెట్ గానీ ప్రాపర్ ఎకానమీ గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం శివం దుబేని కూడా నకుల అండ్ సహదేవతో కంపేర్ చేయొచ్చు మామ. ఎలా అయితే వాళ్ళిద్దరికి అంత సామర్థ్యం ఉన్నా సరే మహాభారతంలో ప్రాపర్ గుర్తింపు రాలేదో, శివం దుబేకి కూడా అంత స్కిల్ ఉన్నా సరే ప్రాపర్ ఐడెంటిటీ రాలేదు మామ. పాయింట్ నెంబర్ 7, కుల్దీప్ యాస్ అభిమన్యుడు. తనకి తెలిసిన యుద్ధ విద్యలలో తను చనిపోతాడని తెలిసినా కూడా భయం లేకుండా పద్మవ్యూహంలోకి వెళ్లి మరీ చనిపోతాడు మామ అభిమన్యుడు. అలాగే కుల్దీప్ కూడా తన ఇంపార్టెంట్ టైమ్స్ లో రన్స్ ఎక్కువ ఇచ్చినా వికెట్స్ తీయకపోయినా ట్రోల్ చేస్తారని తెలిసి కూడా వెళ్ళి బౌలింగ్ వేసి వికెట్స్ తీసుకోవడం అయినా ఎకానమీని మెయింటైన్ చేయడం అయినా చేస్తాడు మామ. అండ్ ఫైనల్ గా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ మహాభారత, ద యూనివర్సల్ టీచర్ రాహుల్ ద్రావిడ్ గారు యాస్ ద్రోణాచార్య. నడిపించేది ఆయన, యుద్ధం ఓడాలన్నా గెలవాలన్నా సరే ఆయనే నిర్ణయించాలి. హియర్ టీం ఓడిపోయినప్పుడు ఎంతైతే హేట్రెడ్ వస్తుందో, టీం గెలిచినప్పుడు కూడా ఆయనకి అంతే రెస్పెక్ట్, అంతే మర్యాద, అంతే ఘనత రావాలి మామ. రాహుల్ ద్రావిడ్ గారు నిజంగా June 29, 2024లో ఒక కలియుగ కురుక్షేత్రాన్ని గెలిపించారు మామ. ఇంకా ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే, చాలా మంది టీమ్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు టీమ్ ని అపోజ్ చేశారు మామ, బట్ దే బిలీవ్డ్ బ్లూ. ఇన్ఫ్యాక్ట్ సిరాజ్ని, దూబేని ఎందుకు తీసుకున్నారు అని చాలా ట్రోల్స్ చేశారు, చాలా విమర్శలు చేశారు. అండ్ ద రిజల్ట్ ఈస్ ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్.
17 సంవత్సరాల కళని కొన్ని కోట్ల మంది ఆశలతో దీవెనలతో కొన్ని లక్షల కన్నీళ్లను దిగమింగుకొని కొన్ని వేల అవమానాలతో కొన్ని వందల మ్యాచెస్తో ఈ 11 మంది యోధులు 2024 వరల్డ్ కప్లో నెంబర్ 1గా ఛాంపియన్స్గా నిలిచారు మామ. అది మామ వీడియోకి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్యం మామ.